700 కోట్లు ఏ మూలకు సరిపోతుంది. వాస్తవానికి 13,000 కోట్లు అప్పుడు ఉండే. హెల్త్ ఖరాబ్ అయ్యి లేకపోతే అప్పుల పాలై లేకపోతే ఇల్లు కట్టుకుందామన్నా బిడ్డ పెళ్లి చేద్దామన్నా టీజీఎల్ఎస్ మా సొమ్ము మా డబ్బులు మేము దాచిపెట్టుకున్నప్పుడు దాన్ని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు జేబీఎం అనేది ఏ ప్రభుత్వం ముట్టుకోవద్దు, మా అకౌంట్. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇందాక అన్న చెప్పినట్లు చాలా కష్టాలు ఉన్నాయి. కొంతమంది మా దగ్గర బ్లాక్మెయిల్ చేసే నాయకులు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ అధికారులు అమలు చేసే ప్రయత్నం చేయండి. మీరు కుంటి సాకులతోని సంవత్సరాల పడి నెలల తరబడి ఫైల్ మీ దగ్గర ఉంటున్నాయి. గతంలో చేసింది మేము కూడా అదే చేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు. నెక్స్ట్ చేయకపోతే ధర్నాలకు పోతాం. రేపు అవసరం వస్తే సమ్మె కూడా చేస్తాం. ఎందుకంటే మాకున్న హక్కు గతి. రోజుకు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా పెరిగిపోవడం జరుగుతుంది. అలాగే పిఆర్సీ కావచ్చు, అలాగే డిఏలు కూడా ఇంకా ఇవ్వకపోవడం పట్ల కూడా అసంతృప్తితో ఉండడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా అనుకున్న సమయంలో రాకపోవడం పట్ల కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా ఒకంత అభద్రతా భావంలో ఉన్నట్టు కూడా తెలియడం జరుగుతుంది. దీనిపైన మనం మాట్లాడటానికి టీజేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు. సార్ చెప్పండి, ఎంప్లాయీస్ అంతా కూడా తమకు రావాల్సిన బకాయిలు కావచ్చు, అంటే న్యాయబద్ధంగా రావాల్సిన వీటన్నిటిలో మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా కాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపైన ఏమంటారు? ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా కాలేదన్న తప్పు. కాకపోతే 56 డిమాండ్లలో 15 డిమాండ్లు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు మనం 2 డిఏలు అడిగినాం. కనీసం 2 డిఏలు అని చెప్పినప్పుడు ఒక డిఏ ఇచ్చారు. ఒక డిఏ 6 నెలల తర్వాత ఇస్తాను ఆ డిఏలో పొందుపరిచారు. వాస్తవానికి అప్పుడే జీవో ఇచ్చి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమన్నాం. మన సిఎస్ గారిని కలిసినప్పుడు మరి ఆల్రెడీ 12వ డేట్ ఇవ్వాల్సి ఉండే. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 17 నాడు తర్వాత డిఏ ఒకటి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్న బాగానే ఇవ్వమని చెప్పినాం. పెండింగ్ బిల్స్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మనం వాళ్ళు అప్పుడు ఒప్పుకున్న 700 కోట్లు అంటే 700 కోట్లు ఏ మూలకు సరిపోతుంది. వాస్తవానికి 13,000 కోట్లు అప్పుడు డ్యూ ఉండే. దాదాపు 4,000 కోట్లని ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పించుకున్నాం. ఇంకా దాన్ని 1,500 కోట్లు గిట్ట కొడితే ఒక 5-6 నెలల్లో కొంచెం క్లియర్ అయితే అని ప్రభుత్వానికి కోరినాం. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం 1,500 కోట్లు నెలకిస్తే కానీ 6 నెలల్లో క్లియర్ కావని చెప్పినాం. దాన్ని కూడా చూస్తున్నాం. సార్ 700 కోట్లు వచ్చాయని అంటున్నాం. చాలామంది కూడా ఎంప్లాయీస్ చాలా మీరు చెప్పిన తర్వాత ప్రభుత్వం చెప్పినాక కూడా చాలామంది తమ అకౌంట్లోకి రాలేవని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది నిజంగా అయిందంటారా? 1,00,000 మంది ఉద్యోగులలో 700 కోట్లు ఎంత సరిపోతాయి? వాస్తవానికి 13,000 కోట్లు డ్యూ ఉన్నది. 13,700 అయితే ఎవరికి వస్తుంటాయి? వాళ్ళందరికీ కనబడేవి కదా. చిన్న చిన్న అమౌంట్లు అయితేనో అందరికీ కనబడతాయి. వాస్తవానికి పెద్ద ఒక జీపీఎఫ్ ఉన్నది అనుకో, ఒకరికి 40 లక్షలు 50 లక్షల జీపీఎఫ్ ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఉంటుంది. అది ఒక 20 లక్షలు ఉంటుంది, 30 లక్షలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ అనలేకపోయాను. అందరూ ఇప్పుడు ఆల్ ఎంప్లాయీస్కు ఇది డ్యూ ఉన్నది కాబట్టి కనబడలేకపోయింది. త్వరలోనే వాస్తవానికి 1,500 కోట్లు కొడితే కానీ మళ్ళీ ఒక 6 నెలల్లో క్లియర్ కావు. మరి అందుకే ప్రభుత్వం కొడుతున్నారు. సార్ అలాగే హెల్త్ కార్డులకు సంబంధించి చాలామంది కూడా రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా ఉండడం జరిగింది. దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ప్రైవేటు హాస్పిటల్స్కి పోతే మాత్రం లక్షల్లో బిల్లు వస్తుంది. హెల్త్ కార్డుల ఇష్యూ ఎంతవరకు వచ్చింది? వాస్తవానికి అయితే హెల్త్ కార్డులు మాకు ఎప్పుడు ఇవ్వాల్సింది. గత ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 186 తీసుకొచ్చి ఆఫీసర్స్ కమిటీను మా ఉద్యోగుల కమిటీ వేసేసి ఒక ట్రస్ట్ లెక్క ఏర్పాటు చేసి తీసుకోమని చెప్పినాం. దాన్ని కూడా సవరించి ఆ మాదిరిగానే ఇస్తామని ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఒక 5-6 స్టేట్లలో ఎలా ఉన్నది హెల్త్ కార్డు ఎట్లా ఇస్తే బాగుంటుందని సిఎస్ గారి ఆధ్వర్యంలో కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మాకు కూడా తెలుసు. మమ్మల్ని కూడా అడిగితే మేము కూడా ఒక 2 ఎక్స్పర్ట్లను కూడా వాళ్ళకి చెప్పినాం. త్వరలోనే మరి ఎన్నికల కూడా ఉండడం లేదు. జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టేసి అందులో జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్లో ఒకసారి చర్చించుకున్న తర్వాత ఈ 1 మంత్ లోపలనే హెల్త్ కార్డు కూడా వస్తారని ఆశాభావం ఉన్నది. అలాగే సార్ మీతో పాటు పనిచేసి చాలా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్కి సంబంధించింది రావట్లేదని కూడా ఎవరికి చెప్పకుండా ఇబ్బందికరంగానే ఉంది, తమ సొల్యూషన్ రావట్లేదని ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేసే కాడికి వచ్చింది. సో దీనిపైన ప్రభుత్వం ఎక్కడి వరకు వచ్చింది? మీరు దానిపైన ఎట్లాంటి సొల్యూషన్? వాస్తవానికి ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. చాలామంది పెన్షన్ సంఘాలు నాకు కూడా మాట్లాడుతున్నాయి. కొన్ని సంఘాలు అయితే అన్నా మీరు మాట్లాడతలేరని చెప్పినా మనం ఆ రోజు మాట్లాడే అన్ని సంఘాలు మాతో ఉండే. జేఏసీ ఏర్పడ్డప్పుడు 56 డిమాండ్లో 15 డిమాండ్లో ఈ పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి. మేము అనుకున్న 700 కోట్లు ఇస్తే కొన్ని క్లియర్ అవుతాయి అని మన ఆశాభావం ఉన్నది. దాదాపు 4,000 కోట్లు ఇంకా డ్యూ ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నెలలో రిటైర్మెంట్ వాళ్ళు అవుతారు. రిటైర్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు 700 కోట్లు ఇస్తుంటే దాదాపు 1000 కోట్ల మంది 1000 కోట్లు మళ్ళీ డ్యూ అవుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. న్యాయమైనది వాస్తవానికి చాలామంది
హెల్త్ ఖరాబ్ అయ్యి లేకపోతే అప్పుల పాలై లేకపోతే ఇల్లు కట్టుకుందామన్నా బిడ్డ పెళ్లి చేద్దామన్నా వాస్తవానికి జీపీఎఫ్ అనేది టీజీఎల్ఎస్ మా సొమ్ము, మా డబ్బులు మేము దాచిపెట్టుకునే డబ్బులు, దాన్ని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు జీపీఎఫ్ అనేది ఏ ప్రభుత్వం ముట్టుకోవద్దు, మా అకౌంట్. మనమైతే ప్రైవేట్ ఏదో అకౌంట్ ఎట్లుంటుందో జీపీఎఫ్ కూడా మా అకౌంట్, అది కూడా మనం ఇవ్వాలని కోరుతున్నాం. అందుకే ఫస్ట్ మొట్టమొదటిగా 700 కోట్లలో జీపీఎఫ్ను టీజీఎల్ఐసి కూడా ఇవన్నీ ప్రభుత్వానికి కోరినాం. దాదాపు క్లియర్ అవుతున్నాయి, ఇంకా క్లియర్ అయ్యేట్టు బాగున్నాయి. చివరిగా అంటే ఈ జిహెచ్ఎంసీ విస్తరణ చేపట్టడం జరిగింది. ఈ ఎంప్లాయీస్ మీద అంటే చాలా ఏమైనా భారం పడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమైనా రిక్రూట్మెంట్ చేసే అవకాశం? ఈ ఎంప్లాయీస్ భారం ఏమున్నది, మళ్ళీ పాత సీర కొత్త సార్ లెక్క ఏమున్నది. జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు మున్సిపల్ పరిధిలో జిహెచ్ఎంసీ అవుతుంది, కాకపోతే జిహెచ్ఎంసీ అయితే హెచ్ఆర్ఏ కూడా మా ఉద్యోగులకు పెరుగుతుంది. ఇంకా సామాన్య ప్రజలకు కిరాయిలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతుంటాయి. అది నడుస్తూనే ఉంటుంది. మా పని ఎప్పుడైనా చేయవలసిందే. అయినా క్యాడర్ స్ట్రెంత్ కూడా చాలా డిపార్ట్మెంట్లో క్యాడర్ స్ట్రెంత్ కూడా పెంచవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. సరే, మీరు అనుకున్న డిమాండ్స్ అన్ని సాధించకపోతే నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ తప్పనిసరి ఉంటుంది. మన చాలామంది అదే అంటారు, నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏముంటుంది, చదువుకున్నాక నెక్స్ట్ ఏంటి అంటే నౌకరు రావాలి, నౌకరు రాకపోతే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏముంటుంది. ఉద్యోగులను న్యాయంగా ఇవ్వాల్సిందే. నెక్స్ట్ చేయకపోతే ధర్నాలకు పోతాం, రేపు అవసరం వస్తే సమ్మె కూడా చేస్తాం. ఎందుకంటే మాకున్న హక్కువే గది. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు మేము బాగా సాయం మెల్లగా చెప్పి చూస్తాం, లంచ్ అవర్ డెమోన్స్ట్రేట్ చేస్తాం, బ్లాక్ బ్యాచెస్ పెడతాం. లేని పక్షంలో మాకు ఇచ్చలేని పరిస్థితి మా కుటుంబం కడతలేదు, మేము విధులు చేస్తూ కష్టం ఉన్నది, మా పిల్లలు చదువుకోవాలన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నది ప్రభుత్వానికి ఇస్తాం. గతంలో చేసింది మేము కూడా అదే చేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ ప్రభుత్వాలు వాళ్ళు ఆలోచిస్తారు. ఉద్యోగులుగా ఉద్యోగ సంఘాలుగా మేము అంతా ఒక తాటిపై ఉంటాం. మాకు మెయిన్ ఎజెండా మా ఉద్యోగులకు జీతపరిచారు, మాకు జీతాలు వచ్చే బాధ్యత. ఇలా పిఆర్సీ కూడా నిజంగా 2.5 సంవత్సరాలు దాటిపోతుంది, అది ఘోరమైన పరిస్థితి. దాన్ని కూడా తీసుకోవాలి. మరి ఇలా ఒక డిఏ ఇచ్చిన తర్వాత మిగతా డిఏల పిఆర్సీలో ఫిట్మెంట్ కలుపుకొని చేసుకుంటే ఇలా వాళ్ళకి చాలామందికి ఇలా బెనిఫిట్ అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మేము న్యాయమైన డిమాండ్లు, మేము కొంత కోరికలు కాదు, మా కొత్త కోరికలు మాకు అవసరం లేదు. మాకున్న హక్కులను మీరు కారాయకపోతే మాకు ఇదే భాగ్యం. అలాగే ముజీబ్ గారు ఉన్నారు సార్, చెప్పండి. అంటే ఉద్యోగులంతా కూడా ఈ ఇబ్బందులలో ఉన్నారు, మీ నాయకత్వం అంతా కూడా పోరాటం చేస్తుంది, అయినా కూడా కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. వీళ్ళందరినీ ఏ విధంగా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తారు? వాస్తవానికి కూడా రాష్ట్ర జేఏసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్న గారి నాయకత్వంలో పలుసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు వారు మొదటి నుంచి ఒకటే మాట అంటున్నారు, ఈ ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి, 5-6 వేల కోట్ల రూపాయల అప్పులు మిత్తులకు కడుతున్నాం, కొద్దిగా ఓపిక పట్టాడంటే వారి పైన ఉన్న గౌరవంతో వాస్తవానికి కూడా ఇప్పటివరకు ఓపిక పట్టినాం. మరి ఎవరైతే ఉద్యోగ సంఘాల కొంతమంది నాయకులు ఉన్నారో, కొంతమంది మా దగ్గర బ్లాక్మెయిల్ చేసే నాయకులు కూడా ఉన్నారు. వాస్తవానికి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇందాక అన్న చెప్పినట్లు చాలా కష్టాలు ఉన్నాయి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, ఇల్లు కట్టేది ఆగిపోయినాయి, పిల్లల చదువులు ఆగిపోయినాయి. కాబట్టి ప్రభుత్వంతో మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ముందు ఆ రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన నిజాయితీపరంగా రావాల్సిన వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇస్తే మిగతా ఉద్యోగుల సమస్యలు మా పిఆర్సీ ఉంది, లేదంటే మా డిఏ ఉంది, ఆ డిఏ కూడా రేపు 13వ తేదీ అయిపోతుంది. నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో కూడా రాష్ట్ర అధ్యక్షుడు మేమందరం కూడా కలిసినాం. వారు కూడా క్యాబినెట్లో పెట్టి ఖచ్చితంగా డిఏ ఇస్తా అన్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారి పైన ఉన్న గౌరవంతో ఈ రాష్ట్రం నడవాలి, ప్రజలు కూడా సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో మనం సహకరించాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బదనాం చేసే ప్రయత్నం కూడా చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పే మాట అవాస్తవం. మేము 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ రావాలి, ఇప్పటికే 3.5 పిఆర్సీలు కోల్పోయినాయి. మీ పిఆర్సీ కూడా టైం అయిపోయింది. మరి ఇప్పుడు ఇండెక్స్ చూడండి, పెట్రోల్ కానీ లేదంటే డీజిల్ ధర కానీ, కూరగాయలు కానీ, నూనె కానీ, బియ్యం ఎట్లా పెరిగిపోతున్నాయి. ఒక తండ్రి సంపాదిస్తే 2-3 పిల్లలు సాధాలి. కాబట్టి మాకు కూడా బాధలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ఎన్జిఓలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యమాలు కొత్తవేం కావు. ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో, ప్రభుత్వానికి ఉన్న కష్టంతో మానవత దృక్పథం ఆలోచన చేస్తున్నాం. రేపు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుని నాయకత్వంలో పాత 10 జిల్లాలు కూడా తిరుగుతాం, ఉద్యోగుల సమస్యల పరిష్కరణ సభలు పెడతాం. దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి ఒకసారి విజ్ఞప్తి చేసి అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకుంటే ఖచ్చితంగా అన్నగారు చెప్పినట్లు 100% ఉద్యమ కార్యాచరణ ఇచ్చి ఇక మీరు రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ పరిస్థితి రావద్దనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా తెలుసు రాష్ట్రానికి కష్టం ఉందని, కానీ మా పైన కూడా అపారమైన ప్రెషర్ ఉంది. ఇప్పుడు 317 ఇచ్చింది ప్రభుత్వం, 317 ఇచ్చి దానికి సంబంధించిన మిగతా ఆదేశాలు కూడా జారీ ఇస్తారు. అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తలేరు. అంటే చిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చే వరకు
మిగతా డిపార్ట్మెంట్లలో హైదరాబాద్ కూడా అవకాశం ఇచ్చింది, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్కి అవకాశం లేదని అధికారులు మరి ప్రభుత్వానికి తెలుస్తలేదు కానీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో పనిచేస్తున్నారు. వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. నిజంగా నిజాయితీపరంగా పనిచేసి పిల్లలు కష్టంలో ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఏ ఆశయంతో ఏ ఆలోచనతో అయితే జీవో విడుదల చేసిందో అట్లాంటి వాళ్ళకి న్యాయంగా అయితలేదు. మేము అవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ అధికారులు అమలు చేసే ప్రయత్నం చేయండి. మీరు కుంటిసాకులతోని సంవత్సరాల బడి నెలల తరబడి ఫైల్ మీ దగ్గర ఉంటున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షుని పక్షాన నా పక్షాన ఉద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తమరిచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు సార్. ఒకసారి రివ్యూ మీటింగ్ చేసుకొని 1 గంట సేపు ప్రభుత్వ ఉద్యోగుల కోసం రివ్యూ తీసుకోండి. అన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడల్లా జగదీష్ అన్న గారికి ఒకటే నేను అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారు. వారు చెప్తున్నారు కూడా. మనం ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. చెప్పినప్పటికి కూడా చిన్న రీజన్స్తో అవి అయితలేవు కాబట్టి ఇవన్నీ దృష్టి సాధించండి. మేము 100% ప్రభుత్వానికి సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో మొత్తంగా నాయకత్వం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అలాగే పెన్షనర్కి సంబంధించిన ఇష్యూ మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే తమ అన్నీ కూడా న్యాయంగా రావాల్సిన వాటానే కోరుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్సీని కోల్పోవడం జరిగిందని, అలాగే 5 డిఏలు పెండింగ్లో ఉండని, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాన్ని మేము మానవతా దృక్పథంతో అంటే ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న నేపథ్యం కాబట్టి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటిదాకా ఆగాము. అలాగే తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమాలు అనేటివి కొత్త కావు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకెళ్ళాము, ఏ విధంగా పోరాడడం అనేది కూడా వారందరూ గుర్తు చేస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలి, లేకపోతే మాత్రం తమకు ఏదైతే గతంలో చేసిన పోరాటాలు ఉన్నాయో వాటి ద్వారానే ముందుకెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యం. విడేష్ ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి.